చాలా మంది జీవితంలో కోటి రూపాయలు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుంటారు. అంత డబ్బు సంపాదిస్తే హాయిగా బతకొచ్చని భావిస్తుంటారు. మరి కోటి రూపాయలతో రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే సరిపోతుందా? ప్రస్తుతానికి ఇది అద్భుతమైన ప్రణాళికగా అనిపించవచ్చు. ఇల్లు కొనడం, పిల్లల చదువులో లాంగ్ వెకేషన్ కి వెళ్లడం వంటి వివిధ పదవి విరమణ లక్షణాలను పూర్తి చేసేందుకు ఈ మొత్తం సహాయపడుతోంది. అయితే రాబోయే 10, 20 లేదా 30 సంవత్సరాల్లో కూడా కోటి రూపాయలు సరిపోతాయా అనేది అతి పెద్ద ప్రశ్న. ఎందుకంటే మనీ వాల్యూ ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం ప్రభావంతో కాలక్రమేణా దాదాపు అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరుగుతాయి. దీంతో డబ్బు విలువ తగ్గుతుంది. ఈ రోజు చాలా పెద్ద మొత్తంగా అనిపించే కోటి విలువ భవిష్యత్తులో తగ్గిపోవచ్చు. అంటే మొత్తం భవిష్యత్తు అవసరాలకు సరిపోకపోవచ్చు. ఈ రోజు మీ బ్యాంక్ అకౌంట్ లో 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి. ఇది పెద్ద మొత్తంగా అనిపిస్తోంది, కానీ ద్రవ్యోల్బణం దాన్ని కొనుగోలు శక్తిని నెమ్మదిగా తగ్గిస్తోంది. ఉదాహరణకు ప్రస్తుత కారు ధర 10 లక్షలైతే ద్రవ్యోల్బణం కారణంగా 15 ఏళ్లలో దాని ధర చాలా పెరుగుతుంది. అలాగే గత 10 లేదా 15 ఏళ్ల క్రితం మీరు ఆహారం లేదా ఇంటి అద్దెకు ఎంత ఖర్చు చేశారు, ఇప్పుడు ఎంత అవుతుందో ఓసారి ఆలోచించండి. కాలక్రమేణా ద్రవ్యోల్బణం డబ్బు విలువను ఎలా తగ్గిస్తుందో మీకు అర్థమైపోతుంది. భవిష్యత్తులో కోటి విలువ ఎంత ఉంటుంది? మరి సేవింగ్స్ పై ద్రవ్యోల్బణం ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి ద్రవ్యోల్బణం రేటు 6% తీసుకుందాం. 10 సంవత్సరాల తర్వాత నేటి కోటి రూపాయల విలువ కేవలం 55.84 లక్షలు మాత్రమే. అలానే 20 ఏళ్లలో అయితే 31,018 లక్షల రూపాయలకు చేరుతుంది. మరి 30 సంవత్సరాల్లో కోటి విలువ దాదాపుగా 17,41,000 రూపాయలకు పడిపోతుంది. దీన్ని బట్టి సేవింగ్స్ వాల్యూని ద్రవ్యోల్బణం ఎంత గణనీయంగా ప్రభావితం చేస్తుందో చూడొచ్చు. కాలక్రమేణా కోటి రూపాయల విలువ తగ్గడం పదవి విరమణ ప్రణాళిక అవసరం ఎంతుందో చూపిస్తోంది. మీ ఆర్థిక ప్రణాళికను నేటి ఖర్చులు, ధరల ఆధారంగా మాత్రమే లెక్కిస్తే భవిష్యత్తులో మీకు డబ్బు కొరత ఏర్పడవచ్చు. అవసరాలకు ఇతర ఆస్తులు అమ్మడం లేదా లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.